లూకాసు వార్త 11వ అధ్యాయము 9వ వచనం చదవండి తల్లి. అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. ఈ వాక్యంతో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. అడగమని ఆయన చెప్తూ ఉన్నారు. హల్లెలూయా. చాలామంది మనతో మాట్లాడుతూ ఉంటారు, నువ్వు నాతో మాట్లాడొద్దు, నేను నీకు సహాయం చేయలేను, నా దగ్గర లేదు అనే మాటలు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. కానీ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, మీరు అడగండి అని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అది ఎంత ధన్యత, అది ఎంత కృప. దేవుడు ఎంత ప్రేమించినప్పుడు ఆయన అంటూ ఉన్నారు, మీరు ఆపదల్లో ఉన్నప్పుడు నన్ను మీరు అడగండి. హల్లెలూయా. అడగమంటూ ఉన్నారు. ఏ విధంగా అడగాలయ్యానంటే ప్రార్థన ద్వారా మనము ఆయన అడగాలి. హల్లెలూయా. మాటల ద్వారా, పవిత్రమైన మాటల ద్వారా మనము ఆయనను అడగాలి. ఈయనంటూ ఉన్నారు, ఇక్కడ దేవాంత దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, మీరు అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును. హల్లెలూయా. ఈరోజు మనం అడుగుతున్నామా, ప్రార్థన చేస్తూ ఉన్నామా? మనకు అనేక అవసరములు మనకుంటూ ఉంటాయి. భర్త భార్యను అడుగుతుంది, మరి భార్య భర్తను అడుగుతుంది, పిల్లలు తల్లిదండ్రులను అడుగుతూ ఉంటారు. మరి దేవాంతి దేవుని మనము అడుగుతూ ఉన్నామా తల్లి? ఈరోజు అడిగే ప్రతి ఒక్కరికి ఆయన అంటూ ఉన్నారు, నేను ఏదైతే అదే నేను ఇస్తాను. హల్లెలూయా. మీరు చేపను అడిగితే నేను పాముని ఇచ్చే దేవుని కాదు, రొట్టెని అడిగితే మీకు తేలునిచ్చిన, అంటే మీరు ఏది అడిగితే అదే నేను ఇచ్చే దేవుడు. హల్లెలూయా. అంటే మీరు ఏది అడుగుతున్నారో దానికన్నా తక్కువగా ఇచ్చే దేవుడును కాను, ఎక్కువగా ఇచ్చే దేవుడును. హల్లెలూయా. ఈరోజు మనం అడుగుతూ ఉన్నామా? శ్రమకాల దినాలు ఏదో వచ్చాము వెళ్ళిపోయామన్నది కాదు. మనం ఏదో ఒకటి పొందుకోవాలంటే మనము ఆయనను అడగాలి. చూడండి, ప్రార్థన అనేసరికి ప్రేరేపించగలిగిన వారు ప్రార్థన చేయమంటే సంఘంలో ఒకరో ఇద్దరో లేదా ముగ్గురో, మరి మిగతా వారి సంగతి ప్రేరేపణ కలగడం లేదా? వారికి నోరు లేదా? వారికి హృదయం లేదా? నువ్వు నీ తండ్రితో మాట్లాడకపోతే మరి ఏ విధముగా నువ్వు అడిగింది ఆయన ఇస్తారు? నువ్వు ఆ విధముగానే కూర్చుంటే నీకు దొరికేది ఏమీ లేదు. నువ్వు ఆ విధముగా కూర్చుంటే నువ్వు సంపాదించేది ఏమీ లేదు. నువ్వు వచ్చి వెళ్ళిపోతున్నావు అంతే. ప్రార్థన అనేసరికి ఏం చేయాలి? 2 చేతులు మనము పైకెత్తాలి. ప్రార్థన అనేసరికి మనం ఏమి చేయాలి? మోకరించి ప్రార్థన చేయాలి. మనము ప్రార్థన అనేసరికి మనం ఏమి చేయాలి? నిలబడి ప్రార్థన చేయాలి. మరి తల్లి మోకరించడానికి అవకాశం లేదు విజయ్ గారికి, ఎందుకంటే అనారోగ్య పరిస్థితి కాబట్టి. కానీ నిలబడే ఆమె శక్తిని ఆమెకు దేవాంతి దేవుడు ఇచ్చారు. ఈరోజు మనం ప్రార్థన అంటే యాజకులతో చెప్పించుకుంటున్నాం. ఎంత విచారకరమైన మాట అది. చెప్పాలా? నీ అధికారి నీ దగ్గరకు వచ్చినప్పుడు అధికారి అంటూ ఉన్నాడు, నువ్వు నిలబడని చెప్తూ ఉన్నాడా? లేదా నీ యొక్క ఆ గ్రామ పెద్దలు నీ దగ్గరికి వచ్చినప్పుడు నిలబడమని చెప్తూ ఉన్నారా? లేదా మీ యొక్క ఎమ్మెల్యే నీ దగ్గరికి వచ్చినప్పుడు నిలబడని చెప్తూ ఉన్నాడా? మరి అది ఎరిగిన దేవాది దేవుని దగ్గర ఎందుకు నిలబడడం లేదు నువ్వు? అంటే దేవాది దేవుడు లెక్కలేని స్థితి నీకు? దేవాది దేవుడు అంటే మర్యాద లేని స్థితి నీకు? యాజకులు చెప్పుతున్న చాలామంది పిల్లలు కూర్చొనే ఉంటూ ఉన్నారు. మరి నిలబడే శక్తి నీకు ఇచ్చారే. దేవాది దేవుడు నీకు 2 చేతులు ఇచ్చారే. దేవాది దేవుడు నీకు కాళ్ళను ఇచ్చారే. దేవాది దేవుడు మోకరించడానికి నీకు మోకాళ్ళు కూడా నీకు ఎంతో బలమని ఇచ్చాడే. హల్లెలూయా. మరి ఏం చేస్తూ ఉన్నావు? యాజకుడితో చెప్పించుకోవాలా? యాజకురాలతో 2 చేతులు ఎత్తు, నువ్వు ఆరాధన చెయ్యి, నోరు తీరని చెప్పించుకోవాలా తల్లి? అడిగే విధానాన్ని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మీరు అడగండి నేను ఇస్తాను, మీరు తట్టండి నేను తీస్తాను, మీరు వెదకండి నేను దొరుకుతాను. హల్లెలూయా. అంటే ప్రార్థన ఏ విధముగా చేయాలో ఆయన మనతో
మాట్లాడుతున్నారు. ఏ విధముగా చేయాలో, ఏ విధముగా అడగాలనంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. మీరును నా యందు మీరును మీ యందు నా మాటలను మీ యందు నా మాటలను నిలిచియుండి నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి. మీకు ఏది ఇష్టమో అడుగుడి. హల్లెలూయా. దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడో చూడండి. మీకు ఏదైతే ఇష్టమో అది అడగండి. కానీ ఏ విధముగా అడగాలి అనంటే, మీరు నా యందు ఉండాలి, నా వాక్యము మీలో ఉండాలి. హల్లెలూయా. నా మాటలు మీలో ఉండాలి. మాటలు అనగా వాక్యము, మాటలు అనగా ఆయన కట్టడలు, మాటలు అనగా 10 ఆజ్ఞలు. హల్లెలూయా. ఆయన మాట్లాడేది ప్రతిదీ కూడా మీలో ఉండి మీరు అప్పుడు నన్ను మీరు అడగండి. హల్లెలూయా. మనం అడుగుతాం, మన ఇష్టం వచ్చినట్లు అడుగుతాం. ఆయన వాక్యానుసారంగా మనం అడగం. ఆయన వాక్యాన్ని లెక్క చేయకుండా మనం అడుగుతూ ఉన్నాం. అందుకే మనము పొందుకోలేక పోతూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు భక్తులు అడిగింది పొందుకోవడానికి గల కారణం ఏమిటనంటే, వారిలో ఎవరు ఉన్నారంటే ఆయన వాక్యం ఉంది. హల్లెలూయా. ప్రవక్తలో కానీ, ఆ శిష్యుల్లో కానీ, అపోస్తుల్లో కానీ మోకరించి ప్రతి వారిలో కూడా పొందుకోవడానికి గల కారణము మొట్టమొదటి ఏమిటంటే, వారు మోకరించే స్థితిలో, ప్రార్థించే స్థితిలో, అడిగే స్థితిలో, తట్టే స్థితిలో, వెతికే స్థితిలో మొదట వాక్యాన్ని పెట్టుకుని వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈరోజు వాక్యానికి అవకాశం ఇస్తూ ఉన్నాము. మన ఇష్టానుసారంగా మనము ప్రార్థన చేస్తూ ఉంటాం. నీ ఇష్టానుసారంగా ప్రార్థన చేయడానికి వీలు లేదనే లేఖనం సెలవిస్తుంది. హల్లెలూయా. నీ ఇష్టానుసారంగా ఎదటి వ్యక్తితో నువ్వు మాట్లాడితే ఆయన నిన్నేం చేస్తాడు? ఎదటి వ్యక్తిని మర్యాద లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు అనుకో, ఒరే నాకు అది కావాలి అని నీ భర్తతో అన్నావు అనుకో, ఏం చేస్తాడు? చేతులు ఎదింతే అది దగ్గరికి కూడా రాడు, దగ్గరికి కూడా నిన్ను కొడతానని చెప్పడు, నువ్వు గౌరవించడం నీకు చేత కాలేదము అని చెప్పి దాన్ని మొదట చెప్తాడు, రెండోసారి చెప్తాడు, మూడోసారి క్రియ రూపంలో చెప్తాడు. ఓ తల్లులారా, మీ భర్తలను గౌరవించాలి. హల్లెలూయా. దీవెన ఎక్కడ మొదలవుతుందో తెలుసా? నీ భర్తను నువ్వు గౌరవించినప్పుడే. నువ్వెంత ప్రార్థనా పరురాలైనా, నువ్వెంత ఆత్మను పొందుకున్నా సరే, నీ శిరసైన భర్తను నువ్వు గౌరవించాలి. గౌరవించాలి, భర్తను గౌరవించాలి. అలా ఉన్నతమైన స్థలంలోనికి వెళ్ళింది. హల్లెలూయా. అమర్యాదగా మాట్లాడలేదు అబ్రహాము గారిని. ఒక యాజకుడా, ఒక దైవజనుడా అని మాట్లాడుతున్నట్టు లేఖనం సెలవిస్తుంది. హల్లెలూయా. అంటే అడిగే విధానంలో మనము ఏమి చేయాలంటే, ఆయన వాక్యాన్ని మనము గుండెల్లో పెట్టుకొని, అప్పుడు మనము మోకరించి, అప్పుడు మనము నిలబడి, అప్పుడు మనం 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే అది ఏదో నీ ఇష్టం ఏదో. హల్లెలూయా. ఆయన ఇష్టం అనవట్లేదు, నీ ఇష్టానుసారముగా ఆయన నీకు ప్రతిఫలమును దయచేసే దేవుడు. హల్లెలూయా. అడగాలి. దావీదు గారు ఒకసారి చూద్దాం. 119వ కీర్తన 161వ వచనము చదవండి తల్లి. 119, 161 చదవండి. అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిలుచుచున్నది. హల్లెలూయా. ఏమి నిలిచి ఉన్నదంట? ఆయన వాక్యము నా హృదయంలో నిలిచి ఉన్నది. హల్లెలూయా. వాక్యము ప్లస్ భయము కూడా నిలిచి ఉన్నది. హల్లెలూయా. ఎవరో అధికారులు తరుముతున్నారు, శత్రువులు తరుముతున్నారు, వారు భయం లేదంట. దేవాది దేవుని భయాన్ని గుండెల్లో పెట్టుకొని, దేవాది దేవుని యొక్క వాక్యాన్ని గుండెల్లో పెట్టుకొని ఈయన నిలిచి ఉండి అప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవాది దేవుడు సంఘములో భయాన్ని విడుదల చేస్తున్నాడు. జాగ్రత్త. చెవులు గలవాడు వినుగాక. సంఘములో భయాన్ని విడుదల చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అపోస్తలుల కాలంలో సంఘములో భయాన్ని విడుదల చేశాడు. అదే భయాన్ని విడుదల చేస్తున్నాడని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్త సంగమా. ఇక్కడ దావీదు గారు అంటూ ఉన్నారు, అయ్యా నీ భయము చేత నీ వాక్యాన్ని నా హృదయంలో పెట్టుకొని నేను నిలిచి ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఆయన వాక్యానుసారంగా మనం ప్రార్థన చేయాలి. మొట్టమొదటిగా ఏ విధముగా ప్రార్థన చేస్తే ఆయన మనకు మన ఇష్టానుసరమైన కోరికలను, మన ఇష్టానుసరమైన ఆలోచనలు, మన ఇష్టానుసరమైన ప్రణాళికలు ఆయన నెరవేరుస్తారంటే, మొట్టమొదటి లక్షణము ఏ విధముగా మనము ప్రార్థన చేయాలి అయ్యానంటే, మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనం చదవండి తల్లి.
మీకు ఒకని మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడలా ఒకని మీద విరోధము ఏదైనా కలిగి ఉన్న ఎడలా మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. అంటే ఇక్కడ నిలబడి ప్రార్థన చేయమంటూ ఉన్నారు. అంటే నిలబడి ప్రార్థన చేయడం అంటే ఏమిటి దాని అర్థము అంటే శరీరానుసారంగా నువ్వు నిలబడుతున్నావు, కంటికి కనిపించే విధంగా నిలబడుతున్నావు. దాని యొక్క ఆత్మీయ అర్థము ఏమిటి అంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు నిలబడుతున్నావు అని అంటే నీ విరోధులని నువ్వు క్షమించే భావము కలిగి ఉన్నావు. హల్లెలూయా. నువ్వు క్షమించే హృదయం కలిగి ఉన్నావని ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడ మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మీకు ఒకరి మీద విరోధమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లా వానిని క్షమించుడి. నిలవబడి నువ్వు ప్రార్థన చేయాలి. నిలవబడి ప్రార్థన చేయడము దాని ఆత్మీయ అర్థము ఏమిటంటే నువ్వు క్షమాపణ కలిగే హృదయము కలిగి ఉండి నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అప్పుడు నువ్వు వెతుకుతూ ఉంటే ఆయన కనబడతారా, నువ్వు తట్టుతూ ఉంటే ఆయన తీస్తారు, నువ్వు అడుగుతూ ఉంటే ఆయన ఇచ్చే దేవుడు. నీ విరోధులను నువ్వు క్షమించకుండా ఇక్కడికి వచ్చి నిలబడి శారీరకంగా నోరు తెరిచి నువ్వు అడిగితే ఆయన ఇచ్చే దేవుడు ఆయన కాదు తల్లి. ఈరోజు నీకు విరోధం ఉంటే నువ్వు ప్రార్థన చెయ్యాలి అని అంటే ఏమి చేయాలో తెలుసా? నీవు ముందు నీ విరోధుల దగ్గరికి వెళ్ళి నువ్వు క్షమాపణ పొంది అప్పుడు మందసము దగ్గర నిలబడి నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అనేక సార్లు నేను అమ్మగారితో పోట్లాడకు దిగుతూ ఉంటాను. తెలుసా, వాక్యానుసారంగా నువ్వు మాట్లాడమని చెప్తూ ఉంటాను. హల్లెలూయా. వాక్యానుసారంగా మనం జీవించాలి. అది ఎంత కష్టమైనా, అది సంఘము బాధపడినా, ఎవరు బాధపడినా సరే నువ్వు దేవాది దేవుని బాధ పెట్టొద్దని చెప్తూ ఉంటాను. హల్లెలూయా. ఆ విషయంలో అమ్మగారికి నాకు తగాద అవుతూ ఉంటుంది. అంటే మేము ఏదో కోపగించుకోము అమ్మ, అది కాదు, ఇది వాక్యము. ఈ విధముగా మనము సంఘాన్ని నడిపించాలి, ఈ విధముగా కుటుంబాల్ని మనము ప్రార్థన చేయాలి. ఇది సరైన మార్గమమ్మ అని చెప్తాను. అంటే అమ్మగారికి తెలియదని ఉద్దేశం కాదు. హల్లెలూయా. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యక్షత దేవుడు ఇస్తూ ఉంటారు. ఈ విధముగా మనము నడవాలమ్మా. ఈ విధముగా ఎదుటి వారు ఏమనుకున్నా పర్వాలేదు కానీ వాక్యానుసారంగా మనము బోధించాలని చెప్తూ ఉంటాను. హల్లెలూయా. ఆ విధంగా మనం బోధించాలి. అమ్మగారికి నాకు ఏదైనా చిన్న వాక్యం విషయం లేదన్నా వచ్చిందనుకో, డిస్టర్బెన్స్ వచ్చిందనుకో, నేను అంటాను అమ్మా, నేను బలిపీఠం దగ్గరికి వెళ్తున్నాను, క్షమించు అమ్మా, నీతో నేను వాక్యానుసారంగానే వాదించాను, అది కరెక్టే, కానీ అమ్మా ఒక్కసారి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయించుకొని నేను బలిపీఠం ఎక్కుతాను. హల్లెలూయా. అంటే నువ్వు క్షమించే అంటే నీది రైటే, కానీ నీ వల్ల ఎదట వ్యక్తి బాధపడుతూ ఉన్నాడు. నీ వల్ల ఎదట వ్యక్తి ఏమి చేస్తున్నాడు తెలుసా? నువ్వు కోపము కలిగి ఉంటున్నాడు నీ మీద, నీకేమీ కోపం లేదు, కానీ ఎదట వ్యక్తి నీ వల్ల నీ గురించి కోపము కలిగి ఉంటున్నాడు. అటువంటి వారితో కూడా నువ్వేమి చేయాలి? నువ్వు క్షమాపణ కలిగి ఉండాలి. హల్లెలూయా. నీ శత్రువులను నువ్వు క్షమించగలిగి ఉండాలి. నీ శత్రువులను క్షమించగలిగి ఉండి అప్పుడు మందసము దగ్గరకు వచ్చి నిలబడి నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నిష్టానుసారంగా ప్రార్థన చేస్తే వినడు తల్లి. నేను ఒకటే నమ్ముతూ ఉన్నాను. నువ్వు ఆ విధంగా ప్రార్థన చేస్తే నీ నోరు నొప్పు తప్ప, నీ సమయం వృధా తప్ప, నీ ప్రయాస వ్యర్థము తప్ప ఇంకేమీ లేదా, ఏమీ ఉండదు. నువ్వు పొందుకునేది ఏమీ ఉండదు. ప్రార్థన వెళ్ళదు తల్లి. హల్లెలూయా. అందుకే దావీదు గారు అంటున్నారయ్యా, నీ వాక్య భయము చేత నా గుండెల్లో పెట్టుకుని అప్పుడు నిలబడి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఈరోజు ఏ విధంగా చేస్తూ ఉన్నా? శత్రువులను క్షమించే హృదయం లేకపోతే నీ క్రైస్తత్వం వేరు, నీ రక్షణ వస్త్రము వేరు, నీ కన్నీరు వేరు, నువ్వు జీవించడమే వేరు. హల్లెలూయా. నీ విశ్వాసము వేరు తల్లి, అది వ్యర్థం. అది అందుకే ఈయన మాట్లాడుతూ ఉన్నారు, ఏ విధముగా మనం అంటే నువ్వు నిలబడినప్పుడు, అంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు క్షమాపణ హృదయం కలిగి ఉండి నువ్వు ప్రార్థన చేయాలి. హల్లే మనము చేస్తూ ఉన్నామా? దేవాంత దేవుడు సిలువ వేసేటప్పుడు మొట్టమొదటి దేవాంత దేవునికి ప్రార్థన చేశాడు. ఏమిటో తెలుసా? వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించు. హల్లెలూయా. అంటే నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెట్టావు అని అంటే నువ్వు క్షమాపణ హృదయం కలిగి ఉండి నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నువ్వేమనుకుంటావు అంటే నాదేం తప్పు లేదు,
నేను కరెక్ట్గానే నేను మాట్లాడాను, అతనిదే తప్పు కాబట్టి నేను ఎందుకు వెళ్ళి అతనికి క్షమాపణ చెప్పాలి? లేఖనం ఏం చేస్తుంది తెలుసా? నీ పట్ల విరోధముగా ఉన్న వారి దగ్గరికి వెళ్ళి నువ్వు క్షమాపణ అడగాలి. హల్లెలూయా. అడుగుతూ ఉన్నామా తల్లి? ప్రార్థన శిష్యులందరూ అంటూ ఉన్నారు, పరలోక ప్రార్థన నేర్పించయ్యా అని దేవాది దేవుని దగ్గరికి వెళ్తే ఆయన ఏమి మాట్లాడారో ఒక్కసారి చూద్దాం. ఎటువంటి ప్రార్థన నేర్పుతున్నారో చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనం చదవండి తల్లి. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. మా రుణములను క్షమించుము. హల్లెలూయా. అంటే పరలోక ప్రార్థన మనం చేస్తూ ఉన్నాం. పరలోక ప్రార్థన మొట్టమొదటి ప్రార్థన ఏమిటనంటే, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక. ఎప్పుడు పరిశుద్ధపరచబడుతుంది? ఎప్పుడు పరిశుద్ధపరచబడుతుంది ఆయన నామము? ఎప్పుడు పరిశుద్ధపరచబడుతుంది అంటే నీవు క్షమించే హృదయం కలిగి ఉన్నప్పుడే. హల్లెలూయా. నువ్వు ఏదో పలికిస్తూ ఉన్నావు, ఏదో ఉచ్చరిస్తూ ఉన్నావు, ఏదో నాకు పరలోక ప్రార్థన వచ్చుదు కాబట్టి నేను అందరికన్నా గట్టిగా చెప్తున్నాను అనుకుంటూ ఉన్నావు. పరలోక ప్రార్థన అది పరిశుద్ధం అవ్వాలనంటే, నీ జీవితంలో నెరవేరాలనంటే నీవు కలిగి ఉండవలసింది ఏమిటని తెలుసా? నీ రుణస్తులను నువ్వు క్షమించగలిగి ఉండాలి. హల్లెలూయా. ఈరోజు క్షమించే హృదయం మనం కలిగి ఉంటూ ఉన్నామా తల్లి? మనకు ఎవరైతే రుణస్తులు ఉంటున్నారో వారు క్షమిస్తూ ఉన్నారు, కానీ మనము క్షమించలేకపోతూ ఉన్నాం. తర్వాత 14వ వచనం చూడండి తల్లి. మనుషులు అపరాధములను మీరు క్షమించిన ఎడలా మీ పరలోకపు తండ్రి మీ అపరాధులను క్షమించును. హల్లెలూయా. అంటే మీ అపరాధములు, నువ్వు చేసిన అపరాధములు, నువ్వు చేసిన పాపములు, నువ్వు చేసిన అన్యాయములు, అక్రమములు, చెడు ఆలోచనలు అన్నీ ఆయన క్షమించాలనంటే, నీ తండ్రి క్షమించాలంటే, దేవాది దేవుడు క్షమించాలంటే మొదట నువ్వు ఎవరిని క్షమించాలి? నీ శత్రువులను నువ్వు క్షమించాలి. హల్లెలూయా. నీ విరోధులను నువ్వు క్షమించాలి తల్లి. దేవాది దేవుడు ఎంత స్పష్టంగా ఆ శిష్యులతో పరలోక ప్రార్థన ఆయన నేర్పుతూ ఉన్నారో. ఈరోజు క్షమించే హృదయం మనలో ఉన్నదా? క్షమించగలుగుతూ ఉన్నామా? ఈరోజు క్షమాపణ ఉంటేనే ఆ పరిశుద్ధత నీలోనికి వస్తుంది. హల్లెలూయా. ఆ పరలోక ప్రార్థన ఏమిటో తెలుసా? మనం మొట్టమొదట చూసినట్లయితే, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరబడినట్లు భూమి మీద నెరవేరుడు. హల్లెలూయా. ఆయన చిత్తము నీలో, నీ కుటుంబంలో, నీ ఆత్మీయ జీవితంలో నెరవేర్చబడాలనంటే మొదట నీ శత్రువులను క్షమించాలి. హల్లెలూయా. నీ శత్రువులను క్షమించకుండా విరోధ భావము కలిగి ఉంటే ఆయన చిత్తము నీలో జరగదు, ఆయన చిత్తము నీ కుటుంబంలో జరగదు, ఆయన చిత్తము నీ బిడ్డల్లో కూడా జరగదు. అందుకే ఆయన అంటూ ఉన్నారు, మొట్టమొదటి నువ్వు ప్రార్థన చేయాలంటే నిలబడి ప్రార్థన చేయాలి. నిలబడి దేనికి సాదృశ్యం? ఆత్మీయ సాదృశ్యం అని అంటే క్షమాపణ హృదయం కలిగి ఉండడము. హల్లెలూయా. ఈరోజు మనము ఈ విధముగా చేస్తూ ఉన్నామా తల్లి? ఒక పరిసైడు వలె మనం ప్రార్థన చేస్తూ ఉన్నా. నేను ధనం ఇస్తూ ఉన్నాను, 10వ భాగం ఇస్తూ ఉన్నాను, ఉపవాసం ఉంటూ ఉన్నాను, అన్నీ బాగానే ఉన్నాయి. ఆ పరిసైడు ఆ శాస్త్రికి చివరంటూ ఉన్నాడు, వెనకాల ఉన్న ఆ సొంకరి వలె నేను వ్యభిచారిని కాదు, నేను దొంగను కాదు, నేను రకరకములైన వ్యర్థమైనవి ఏమీ నేను మాట్లాడడం లేదు, తిరగడం లేదు అని చెప్పి వెనకాల ఉన్న వాడికి ఆ సుంకరి వలె నేను ఉండడం లేదు అంటే, ఇతరులు అన్నీ చేస్తూ ఉన్నాడు, ఆజ్ఞలన్నీ కూడా పాటిస్తూ ఉన్నాడు, కానీ ఇతరులో ఏ హృదయం లేదు? క్షమాపణ హృదయం లేదు. హల్లెలూయా. ఆ పొరుగు వారిని క్షమించే హృదయం లేదు. ఈరోజు నువ్వు అన్నీ చేస్తూ ఉన్నావు, ఉపవాసం ఉంటూ ఉన్నావు, ప్రార్థన చేస్తున్నావు, 10వ దశమ భాగం ఇస్తూ ఉన్నావు, ఉపవాసానికి వారానికి 2 రోజులు ఉంటూ ఉన్నావు, కానీ నీలో క్షమాపణ హృదయం లేకపోతే ఆయన ప్రార్థన ఆలకించడని ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు అంటూ ఉన్నాడు, నీ వెనకాల ఉన్న ఆ సుంకర నీతిమంతుడిగా నేను తీర్చాను. ప్రార్థన ఆలకించాను ఆయనదే. నీ ప్రార్థన నేను ఆలకించలేదు, నేను నీతిమంతుడిగా తీర్చలేదు. నువ్వు అనుకున్నవన్నీ కూడా నువ్వు అడుగుతున్నావు, కానీ నేను ఇవ్వలేని స్థితిలో ఉన్నాను. గల కారణం ఏమిటంటే నీ ప్రార్థన లోపం అని ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు అడుగుతూ ఉన్నాం, పొందుకోలేకపోతూ ఉన్నాం, తడుతూ ఉన్నాం, ఆయన తెరవడం లేదు, వెతుకుతున్నాం, ఆయన దొరకడం లేదు. గల కారణం ఏమిటి? మొట్టమొదట నీలో క్షమించే హృదయం ఉండడం లేదు కాబట్టి తల్లే.
ఆయన అంటూ ఉన్నారు, మొట్టమొదటగా నువ్వు అడగాలనంటే మందసమ్మ దగ్గరికి వచ్చి నువ్వు నిలబడాలి. నిలబడడం ఏమిటి అంటే దాని ఆత్మీయ అర్థం ఏమిటనంటే క్షమాపణ గలము హృదయం కలిగి ఉండాలి. హల్లెలూయా. అందుకే సామెతల గ్రంథకర్త ఆయన మాట్లాడుతూ ఉన్నారు. 28:9 చదవండి తల్లి. సామెతలు 28. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థనలు హేయము. హల్లెలూయా. ఈయన మాట్లాడుతూ ఉన్నారు, ధర్మశాస్త్రమును వినకుండా నీ హృదయంలో లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఎలాంటిదట? హేయమైనదని ఆయన మాట్లాడుతున్నారు. నువ్వు చేసే ప్రార్థన ఎందుకు హేయమైపోతుంది? నువ్వు చేసే ప్రార్థన ఎందుకు ఆయనకు వినబడడం లేదు? నువ్వు చేసే ప్రార్థన ఎందుకు ఆయన వినబడకుండా నువ్వు కలిగి ఉంటూ ఉన్నావు అనంటే ధర్మశాస్త్రం నీ హృదయంలో ఉండడం లేదు. ధర్మశాస్త్రం ఏమి చెబుతుంది అంటే, మోసే ధర్మశాస్త్రం ప్రదాజ్ఞలు ఉన్నాయి. ఆ ప్రదాజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ ఏమిటంటే నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు ప్రేమిస్తావు? నీలో క్షమాపణ హృదయం ఉంటే అప్పుడు నీ పొరుగు వారినే కాదు, నీ శత్రువులను కూడా నువ్వు క్షమిస్తావు. హల్లెలూయా. ఆ ధర్మశాస్త్రం నీలో లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన ఆలకించడు. దానికి ఇంకొక పేరు పెడుతున్నాడు, అది హేయమైన ప్రార్థన. హల్లెలూయా. అది హేయమైన ప్రార్థన చేస్తున్నావేమో ఈ రాత్రికాల సమయంలో తల్లే. ప్రార్థన అనేది బలమైనదే, ప్రార్థన అనేది శక్తివంతమైనది, ప్రార్థన అనేది నీ స్థితిని మారుస్తుంది, ఆ ప్రార్థన అనేది నీ పరిస్థితి మారుస్తుంది, నీ కుటుంబ జీవితాన్ని మార్చివేస్తుంది. అటువంటి ప్రార్థన నువ్వు చేసే ప్రార్థన ఏమైపోతుందమో ఒక్కసారి నీకు నువ్వు పరీక్షించుకోవాలి తల్లి. నాకు నేను పరీక్షించుకోవాలి. కన్నీరు వృధా అయిపోతుంది, నువ్వు నిలబడే స్థితి సమయం వృధా అయిపోతుంది. ఈ తర్వాత అవన్నీ కూడా హేయమైపోవడానికి గల కారణం ఏమిటంటే మొట్టమొదట నీలో ప్రేమ ఉండాలి, తర్వాత క్షమించే హృదయం ఉండాలి. హల్లెలూయా. అందుకే ఎఫెసీ పత్రిక 4:32 ఆయన మాట్లాడుతున్నారు, ఒక్కని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. హల్లెలూయా. దయ కలిగి కరుణ కలిగి ఆయన నీ పాపములు క్షమిస్తూ ఉన్నాడు కాబట్టి నీవు కూడా ఒకరినొకరు క్షమించుకోవాలి. హల్లెలూయా. ఒకరినొకరు. నేను ఉన్నాను, నాకు విరోధంగా ఎవరో ఉన్నారు బిడ్డ, నేను వెళ్ళి ఆ బిడ్డతో నేను క్షమాపణ అడగాలి. మరలా ఆ బిడ్డ ఏం అడగాలి? నేను నిన్ను క్షమించానని మాట ఇవ్వాలి. హల్లెలూయా. అది అంతేకాని నేను అలాగే వెళ్ళిపోయి ఆమె అలా పక్కకి తిరిగినప్పుడు నేను నిన్ను క్షమించాను అని చెప్పేసి నువ్వు ఇటేపు తిరిగి ఆమె మాటలు మాట్లాడకుండా నువ్వు వచ్చేస్తే పని అవుతుంది. హల్లెలూయా. అది ఏమైపోతుంది? ఒకరినొకరు క్షమించుకోండి. నీ శత్రువు నిన్ను క్షమించాలి, నువ్వు నీ శత్రువును క్షమించాలి. హల్లెలూయా. అంటే ఒకరు సమాధానము కలిగి ప్రేమ కలిగి ఉండి నిలబడి ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. హల్లెలూయా. ఈరోజు సమాధానం పడుతున్నామా తల్లి? నీ జీవితం విలువైనది. నేను ఆయన రక్తధారలు ఇచ్చి కడుక్కున్నారు, ఆయన నీకు ఆత్మనిచ్చారో. నీవే నీ విరోధులను క్షమించకుండా ఉంటే అది శక్తి లేని భక్తి. జాగ్రత్త. ఒకనొకప్పుడు ఏమి జరుగుతుందో తెలుసా? శక్తి లేని వారందరూ పక్కకే వెళ్ళిపోతారు. జాగ్రత్త తల్లే. నువ్వు అనుకుంటూ ఉన్నావు నేను క్షమించను అని గర్వము కలిగి ఉన్నావేమో, జాగ్రత్త. దేవాతి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు నిలబడి ప్రార్థన చేయాలనంటే, నువ్వు ఆయన మందసములోనికి రావాలంటే, ఆ మందసము గడప తొక్కాలేనంటే ఆయన మాట్లాడుతున్నారు. నీలో ఎటువంటి హృదయం ఉండాలో తెలుసా? క్షమించే హృదయం కలిగి ఉండాలి. హల్లెలూయా. మొట్టమొదటగా ప్రార్థన చేయడానికి మొట్టమొదటి లక్షణం ఏమిటంటే నువ్వు నిలబడి ప్రార్థన చేసే అనుభవంలో నువ్వు ఉండాలి. హల్లెలూయా. రెండవదిగా మనం చూద్దాం. రెండవ లక్షణం ఏమిటి అంటే 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము చదవండి తల్లి. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయాలి అని అంటే రెండవదిగా ఏమిటంటే చేతులెత్తే అనుభవంలో నువ్వు
ఉండాలి. హల్లెలూయా. మొట్టమొదటి అనుభవం ఏమిటనంటే నువ్వు ప్రార్థన చేయాలంటే నిలబడే అనుభవంలో నువ్వు ఉండాలి. హల్లెలూయా. నిలబడే అనుభవం ఏమిటయ్యానంటే నువ్వు క్షమాపణ కలిగి హృదయము నువ్వు కలిగి ఉండాలి. రెండవదిగా ఈయన మాట్లాడుతున్నారు, నువ్వు ప్రార్థన చేయాలంటే లక్షణం ఏ లక్షణం కలిగి ఉండాలంటే చేతులు ఎత్తే అనుభవంలో నువ్వు ఉండాలి. హల్లెలూయా. చేతులు ఎత్తడం అంటే ఏమిటయ్యానంటే నీ చేతులు పవిత్రముగా ఉండాలి. రెండవది అంటూ ఉన్నారు, నువ్వు సంశయం లేకుండా నువ్వు ప్రార్థన నువ్వు చేయాలి. నీలో కోపం ఉండడానికి వీలు లేదు, నీలో శాపం ఉండడానికి వీలు లేదు, నీలో పాపం ఉండడానికి వీలు లేదు. ఆయన అంటూ ఉన్నారు చేతులు ఎత్తి. తర్వాత సంశయము లేని వారిగా ఉండాలి. నువ్వు అనుమానంతో నువ్వు ప్రార్థన నువ్వు చేయకూడదు. సంశయం అనంటే అనుమానించడం, సంశయం అనంటే అల్ప విశ్వాసము కలిగి ఉండడం. కానీ అల్ప విశ్వాసము లేకుండా, ఆ సంశయం లేకుండా నీ చేతులు ఎత్తడం అంటే పరిశుద్ధంగా నీ చేతులు ఉండి అప్పుడు నువ్వు ఆయనకు ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. హల్లెలూయా. నీ చేతులు ఎలా ఉన్నాయి? ఎదటి వారిని దూషించే చేతులా? మనము గొడవడేటప్పుడు ఏం చేస్తాం? చేతులు జాగ్రత్త. క్రైస్తవులో చేతులు ఎత్తాలి. ఎక్కడ తెలుసా? ఆయన మందసము దగ్గర. హల్లెలూయా. మనుషుల దగ్గర నువ్వు చేతులు ఎత్తడానికి వీలులే, మనుషులను దూషించడానికి వీలులే. నీ చేతులు అపవిత్రత ఉండి ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన ఆలకించుడు. రెండవదిగా నువ్వు సంశయముతో అంటే నువ్వు అపనమ్మకంతో నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన ఆలకించుడు. హల్లెలూయా. ఆ ప్రార్థన ఏమవుతుందో తెలుసా? మృతం అయిపోద్ది. ఎందుకు తెలుసా? విశ్వాసం మూలముగా జీవించును. నువ్వు విశ్వాసం మూలముగా నువ్వు ప్రార్థన చేస్తే అది జీవము గల ప్రార్థన అవుతుంది. నువ్వు సంశయంతో ప్రార్థన చేస్తే, అపనమ్మకంతో ప్రార్థన చేస్తే, అవిశ్వాసంతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఏమవుతుంది? మృతం. ఆయన మాట్లాడుతున్నారు. నువ్వు ప్రార్థన చేయాలంటే రెండవదిగా చేతులు ఎత్తాలి, చేతులు పవిత్రముగా ఉండాలి. రెండవదిగా నీ గుండెల నిండా వాక్యముతో పాటు విశ్వాసము కలిగి ఉండాలి. హల్లెలూయా. మనము చేస్తూ ఉన్నామా తల్లి? మనం చేస్తూ ఉన్నామా? దావీదు గారు అంటూ ఉన్నారు, అయ్యా సాయంకాలము 2 చేతులు పైకెత్తుట నీకు నైవేద్యములు. హల్లెలూయా. ఆయన 2 చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే పవిత్రమైన చేతులతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నమ్మకముగా విశ్వాసము కలిగి ఉండి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఏ విధంగా చేస్తాం? ఏదో జరిగితే జరుగుతుందిలే, లేదంటే నాకు వేరే మార్గం ఇంకోటి నేను చూసేసుకున్నాను, ఇంకో మార్గం నాకు ఉంది ఆల్రెడీ, నేను చూసేసుకున్నాను, నా రక్త సంబంధంలో ఎవరినో చూసేసుకున్నాను, ఆ సమస్య నుంచి విడిపించే వాళ్ళు ఎవరినో నేను చూసేసుకున్నాను. చేస్తే చేయను ఆయన, లేకపోతే వద్దు. అది మృతమైన ప్రార్థన. అది అప్పుడు నువ్వు ఎవరినైతే నమ్ముకున్నా వాడు కూడా చేయి విడిచిపెట్టిన తర్వాత అప్పుడు విశ్వాసము కలిగి 2 చేతులు పైకి ఎత్తుతావు. హల్లెలూయా. ఎందుకు వచ్చిన కర్మ, ఎందుకు వచ్చిన బాధ? దేవత దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు 2 చేతులు పైకెత్తి నువ్వు ప్రార్థన నువ్వు చేయాలి. అప్పుడు ఆయన ప్రార్థన అంగీకారమవుతుందని మాట్లాడుతున్నాడు తల్లి. హల్లెలూయా. మోషే గారు 2 చేతులు పైకెత్తారో ఎక్కడయ్యానంటే కొండ మీద. ఒక్కసారి చూద్దాం. నిర్గమ 17:11 చదవండి తల్లి. నిర్గమ 17:11. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచారు. కింద యుద్ధం జరుగుతుంది, కొండ కింద యుద్ధం జరుగుతుంది. అమాలేకులు ఇశ్రాయేలుకి కొండ కింద యుద్ధం జరుగుతుంది. మోషే గారితో పాటు ఇంకొక 2 యాజకులు పైకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ కొండ మీద మోకరించి 2 చేతులు పైకెత్తి యాజకులు ప్రార్థన చేస్తూ ఉంటే క్రింద ఎవరు నెగ్గుతూ ఉన్నారు? ఇశ్రాయేలు నెగ్గుతూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన చేతులు వృద్ధాప్యంలో ఉన్నాయి కాబట్టి కిందకి దించేస్తూ ఉన్నారట. కిందకి దించేస్తూ ఉంటే అమాలేకులు విజయం సాధించేస్తూ ఉన్నారు. అంటే నువ్వు పవిత్రమైన చేతులు ఎప్పుడు వరకు ఎత్తాలి తెలుసా? నువ్వు విజయం సాధించే వరకు నువ్వు చేతులు ఎత్తాలి. హల్లెలూయా. ఈరోజు మొదట చేతులు ఎత్తుతున్నాం, దాని తర్వాత చేతులు దించేసి ఇంకొకరి దగ్గర మనము చేతులు ఎత్తుతున్నాం. ఆ విధముగా కాదు.
సంఘము దగ్గరికి వచ్చి నువ్వు కోరు. హల్లెలూయా. ఆయన మోషే గారు చేతులు బరువెక్కుతుంటే అక్కడ ఒకరు, ఇక్కడ ఈ పక్కన ఇంకొక యాజకులు ఏం చేస్తున్నారు చెంత, 2 చేతులను పైకెత్తుతున్నారు. హల్లెలూయా. అంటే నీ యొక్క శక్తి సరిపోకపోతే, నీ బలము సరిపోకపోతే ఏమి చేయాలో తెలుసా? సంఘములోనికి వచ్చి విశ్వాసులు నువ్వు కోరాలి. సంఘములోనికి వచ్చి యాజకులు నువ్వు కోరాలి. హల్లెలూయా. నువ్వు సంఘము ప్రార్థన చేస్తుంటే, యాజకులు ప్రార్థన చేస్తుంటే నీ జీవితంలో విజయము వస్తుంది తల్లి. హల్లెలూయా. ఈరోజు మనం ఏమి చేస్తూ ఉన్నాం? సంఘములో ఉన్న విశ్వాసులను, పరిశుద్ధులను కోరడం లేదు. సంఘములో ఉన్న యాజకుల్ని కోరడం లేదు. ఎక్కడికెక్కడికో తిరిగి వీటినో కోరుకుంటూ ఉన్నాం. దానివల్ల నీకు వచ్చేది శాపము తప్ప నీకు రాదు. నువ్వు అనుకుంటూ ఉన్నావు అది నాకు మంచిది, నువ్వు అనుకుంటూ ఉన్నావు. లేఖనము సెలవిస్తూ ఉంది, మొట్టమొదటి నువ్వు ప్రార్థన చేయాలంటే నువ్వు నిలబడగలిగి ఉండాలి. హల్లెలూయా. నువ్వు సంఘములో నిలబడగలిగి ఉండాలి, వాక్యములో నిలబడి ఉండాలి, ఆత్మలో నిలబడగలిగి ఉండాలి. నిలబడగలిగి నీ శత్రువులను క్షమించే హృదయంలో నువ్వు కలిగి ఉండి, రెండవదిగా నువ్వేమి చేయాలంటే 2 చేతులు నువ్వు పైకెత్తాలి. హల్లెలూయా. ఎవరి వైపు ఎత్తాలంటే ఆయన కీర్తనకారు మాట్లాడుతున్నాడు, అయ్యా నా 2 చేతులు ఎత్తుతున్నాను, నా కోట కొండ నీవే. హల్లెలూయా. ఆయనే కోట కొండ. ఆయన వైపు నువ్వు ఎత్తకుండా మనుషుల వైపు ఎత్తితే నీకు వచ్చేది ఏమి లేదు, మాటలు తప్ప అక్కడ జరిగేది ఏమి లేదు తల్లి. హల్లెలూయా. అంతేకాదు, రెండవదిగా సంశయం లేకుండా నువ్వు చేతులు ఎత్తాలి. హల్లెలూయా. ఆ విషయం జరుగుతోంది. ఆ విషయం దేవాతి దేవుడు ఆ సమస్యను నుంచి నన్ను పైకి లేవనెత్తుతాడు. ఆ యొక్క నేను కృపను పొందుకుంటాను, ఆ దయను పొందుకుంటాను. ఏదైతే నేను అడుగుతున్నానో అది దేవాతి దేవుడు నాకు ఇస్తానని చెప్పి విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. 2 దొంగలు ఉన్నారు సిలువలో. ఒక దొంగ అంటూ ఉన్నాడు, నువ్వు నిజముగా లోక రక్షకుడు అయితే, పోయింది అక్కడ పోగొట్టుకున్నాడు పరలోక రాజ్యాన్ని. అవిశ్వాసమైన మాటలో నోటిలోంచి మాటలు మాట్లాడుతున్నాడు, కానీ అంటూ ఉన్నాడు, నువ్వు నిజముగా లోక రక్షకుడు అయితే నువ్వు రక్షించుకుని నన్ను రక్షించు. రక్షిస్తాడని నమ్ముతున్నాడు. ఒక పక్కన రక్షించడని కూడా నమ్ముతూ ఉన్నాడు. అంటే ఒక పక్కన దేవుడని నమ్ముతున్నాడు, ఒక పక్కన మనిషి అని కూడా నమ్ముతూ ఉన్నాడు. అపనమ్మకమైన, అవిశ్వాసమైన ప్రార్థన. రెండవ దొంగ మాట్లాడుతున్నాడు, అయ్యా నువ్వు లోక రక్షకుడు అని నాకు తెలుసు, నేను చనిపోతాను, నీకంటూ ఒక రాజ్యం ఉందని తెలుసు, నువ్వు రాజు అని తెలుసు, నన్ను ఒక్కసారి నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. 2 చేతులు ఎత్తాడు, విశ్వాసంతో పవిత్రమైన పెదవులతో ప్రార్థన చేశాడు. దేవాతి దేవుడు అంటున్నాడు, నాకన్నా ముందు నేడే నీవు పరదేశంలో ఉంటావు. హల్లెలూయా. ఈరోజు ఎటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నావు? ఏమడుగుతున్నావు? ఏ విధముగా నిలబడి ప్రార్థన చేయగలుగుతూ ఉన్నావో తల్లి ఒక్కసారి మనం చూద్దాం. యాకోబు 1:6 చూద్దాం. యాకోబు పత్రిక, యాకోబుగా రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. హల్లెలూయా. అంటే నువ్వు ప్రార్థన చేయాలంటే ఏ మాత్రము నీలో సందేహం ఉండకూడదు. హల్లెలూయా. అంటే నువ్వు ఏ మాత్రము సందేహించకుండా విశ్వాసంతో నువ్వు రక్షింపబడ్డావు, విశ్వాసంతో నువ్వు నడుస్తున్నావు. ఏదో ఆపద వచ్చిందని, ఏదో శ్రమ వచ్చిందని, ఏదో కన్నీరు వచ్చిందని, ఏదో కష్టం వచ్చిందని అవిశ్వాసంలో నువ్వు వెళ్ళిపోవడం కాదు. హల్లెలూయా. విశ్వాసములో నిలబడి నువ్వేది సందేహింపక ఆయన మీద నమ్మకం ఉంచి, ఆయన మీద విశ్వాసం ఉంచి నువ్వు ఏమి చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. చేస్తూ ఉన్నామా? ప్రార్థన చేస్తూ ఉన్నామా? నీకు నచ్చినట్టు ప్రార్థన చేస్తావు, నేను నాకు నచ్చినట్టు ప్రార్థన చేస్తామో, ఆయన ఇవ్వకపోతే, ఆయన నీతో మాట్లాడకపోతే, ఆ ప్రణాళిక నీలో జీవితంలో నెరవేర్చకపోతే ఏం చేస్తున్నావు? దేవుడు నా ప్రార్థన ఆలకించడం. లోపం ఎక్కడ ఉంది? ఆయన అంటూ ఉన్నాడు, నిన్ను రక్షించడానికి నా చేతులు కొరచ కాలేదు, నీ ప్రార్థన వినకుండా ఉండడానికి నా చెవులు మందము కాలేదు, నీ చేతులు ఎత్తడం చేత కావడం లేదు, నీ నోరు మందమైపోయింది, నీ జీవితం మందమైపోయింది, నీ యొక్క జీవితం అపవిత్రం అయిపోయింది. కాబట్టి నువ్వు చేయవలసిన రీతిగా నువ్వు ప్రార్థన చేయడం లేదు, కాబట్టి ఆయన దగ్గరికి ప్రార్థన వెళ్ళడం లేదు. ఈరోజు మనం ఏ విధంగా మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం? కీర్తన 141:2 ఒక్కసారి చదవండి తల్లి.
ఆయన మాట్లాడుతున్నారు. కీర్తన 141:2 చదవండి. నా ప్రార్థన ధూపము వలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములోనుగాక. హల్లెలూయా. నీ ప్రార్థన ధూపం వలె వెళ్ళిపోవాలనంటే నీ చేతులు ఎత్తి ఆయన అంగీకరించాలి. ప్రార్థన అంగీకరించాలనంటే మనం ఏమి చేయాలనంటే ఈ చేతులు పరిశుద్ధముగా ఉండాలి. నీ హృదయము విశ్వాసముతో నిండి ఉండి అప్పుడు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. హల్లెలూయా. అందుకే ఆయన మాట్లాడుతున్నారు లోకాసు వార్తలో, మీరు వెదకండి నేను దొరుకుతాను, మీరు తట్టండి నేను తీస్తాను, మీరు ప్రార్థన చేయండి నేను మీకు వారి ఏది అడిగితే అది నేను ఇస్తాను. ఎప్పుడయ్యా అనంటే ఆయన వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడు, నీవు ఆయనలో ఉన్నప్పుడు, ఆయన నీలో ఉన్నప్పుడు ఏది అడగండో అది మీకు నేను ఇస్తానని ఆయన మాట్లాడుతున్నాడు. ఈరోజు ఏ విధంగా అడుగుతున్నాం? శ్రమకాల దినాల్లో 26 రోజులు అయిపోయినాయి. దేనికోసం వస్తున్నావు? దేనికోసం నోరు తెరుస్తున్నావు తల్లి? అసలు నోరు తెరుస్తున్నావా? ప్రార్థన చేయమంటే తిట్టుకుంటూ ఉన్నారే, ప్రార్థన చేయమంటే నా పేరే ఎందుకు ఇచ్చారనుకుంటూ ఉన్నారే. దేవత దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయన నోరు తెరవాలనే, నువ్వు ఆశీర్వాదము పొందుకోవాలనే, ఆయన నిన్ను ఆశీర్వదించాలని చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రార్థన చేస్తూ ఉన్నావా? నువ్వు ఏదో అడుగుతున్నావు, అది శారీరక సంబంధించిన విషయం కావచ్చు, లేదా ఆత్మ సంబంధమైన ఫలములు కావచ్చు. నువ్వు ఆయన ప్రార్థన ఆలకించాలనంటే మొట్టమొదట నువ్వు ఆయన సన్నిధిలో నిలబడగలిగి ఉండాలి. నిలబడడం అంటే ఏమిటయ్యానంటే నువ్వు క్షమాపణ హృదయమో నువ్వు కలిగి ఉండి ప్రార్థన చేయాలి. రెండవదిగా నిలబడిన వ్యక్తి ఏమి చేయాలంటే 2 చేతులు పైకెత్తాలి. 2 చేతులు పైకెత్తడం ఆత్మీయ అర్థం ఏమిటనంటే నీ చేతులు పరిశుద్ధముగా ఉండాలి, నీ హృదయము విశ్వాసముతో నిండు ఉండి ప్రార్థన చేస్తే ఆయన అంటూ ఉన్నారు, మీరు ఏది అడిగితే మీ ఇష్టానుసారంగా నేను ఇచ్చే దేవుడను. ఆయన అంటూ ఉన్నారు, నా ఇష్టము కాదు, మీరు క్షమాపణ కలిగి ఉండి ప్రార్థన చేస్తే, మీ చేతులు పరిశుద్ధముగా ఉండి నీ నోరు పరిశుద్ధముగా ఉండి ప్రార్థన చేస్తే అది నా ఇష్టము కాదు, నీ ఇష్ట ప్రకారముగా నేను చేస్తానని నేను మాట్లాడుతున్నాడు. భర్తమైన దేవాతి దేవుడు అంటున్నా, నీకు ఇష్టం ఏమిటో నన్ను అడుగు. హల్లెలూయా. ఎందుకు నిలబడ్డాడు? దిగ్గున లేచి నిలబడ్డాడు. హల్లెలూయా. దిగ్గున లేచి నిలబడి పారవేసి ఆయన దగ్గరికి వచ్చి పవిత్రమైన చేతులతో పవిత్రమైన హృదయంతో అంటూ ఉన్నాడు, అయ్యా నిన్ను గుడ్డివాడి నన్ను ఒక్కసారి నా కళ్ళు తెరిపించు. దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు నిలబడి నా దగ్గరికి వచ్చావు కాబట్టి నీకు ఇష్టం ఏదో నువ్వు అడుగు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో నీ ఇష్టం ఏదో దేవాతి దేవుడిని అడగాలి. అది శరీరక సంబంధించిన అనారోగ్యమైన, ఆర్థిక పరిస్థితులైనా, అది ఏ విషయమైనా, ఆత్మ సంబంధమైన అభివృద్ధి అయినా, ఆత్మ సంబంధమైన ఆ వరములైన ఫలములైనా నువ్వు దేవాతి దేవుని నుంచి పొందుకోవాలనంటే మొదట నిలబడగలిగి ఉండాలి. 2 చేతులెత్తి నువ్వు ప్రార్థన చేయగలిగి ఉండాలి. ఈరోజు మనం అడుగుతున్నామా? ఈరోజు దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడారు. తల్లి, సమయాన్ని వ్యర్థం చేసుకోకండి, నీ కన్నీరుని వ్యర్థం చేసుకోకండి, దేవాతి దేవుని దూషించకండి. ఆయన అంటూ ఉన్నారు, మీరు అడిగేది నేను ఇస్తూ ఉన్నాను, కానీ మీరు ప్రార్థన చేసే స్థితి సరిలేదని మాట్లాడుతున్నాడు. నిలబడి ప్రార్థన చేసుకుందాం.